హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60 ఏళ్ల నుండి 90 ఏళ్ల లోపు వయసు వారందరికీ కూడా సుప్రీం కోర్ట్ అయితే అదిరిపోయే శుభవార్త ప్రకటించిందండి. మరి ఈ శుభవార్తకు సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సీనియర్ సిటిజన్లకు అనగా పెన్షనర్లకు సుప్రీంకోర్టు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ముఖ్యంగా రేపటి నుంచి కొత్త రూల్స్ అయితే అమల్లోకి రానున్నాయి. తాత ఆస్తి విషయంలో మనవరాలికి చెల్లుతుందా అనే కీలక అంశంపై కూడా సుప్రీంకోర్టు ఒక స్పష్టమైనటువంటి కీలక తీర్పునైతే వెలువరించింది. హిందూ వారసత్వ చట్టం కీలక అంశాలు. హిందూ వారసత్వ చట్టం ప్రకారంగా తాత ఆస్తిని విభజనపై హక్కు కోసం అతని కుమార్తెలు, కూతురు, కుమార్తె అంటే మనవరాలు కేసు వేస్తే చెల్లుతుందా అనే దానిపైన పూర్తి వివరణ అయితే ఇచ్చింది. ఈ సందర్భంలో ఆ ఆస్తిని తల్లి జీవించి ఉండగానే ఆమెకు చెల్లుతుందని, మనవరాలికి కాదని కోర్టు పేర్కొంది. అంటే 2025 ఈ సంవత్సరం నుంచి ఈ తీర్పు అయితే అమలు కానుంది. అసలు ఈ తీర్పు రావడానికి గల కారణాలు ఏంటి? కోపార్షియర్ హక్కు తల్లి, తండ్రి ఎవరి వైపు వర్తిస్తుంది? ఎవరికి వర్తించదనే వివరాలు తెలుసుకుందాము. కోపార్షియర్ రైట్. హిందూ వారసత్వ చట్టం ప్రకారంగా కోపార్షనర్లు కుమార్తెల హక్కుల గురించి చట్టాలైతే పేర్కొన్నాయి. అయితే తల్లి జీవించి ఉండగా ఆమె కుమార్తెకు, మనవరాలికి తాత ఆస్తిపైనే నేరుగా హక్కు ఉండదు. తల్లికి ఆస్తి వచ్చిన తర్వాత ఆమె ద్వారా మాత్రమే కుమార్తెకు హక్కు అయితే సంక్రమించే అవకాశం ఉంటుంది. సో, ఎప్పుడు మనవరాలి హక్కు వర్తిస్తుంది అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తాత యొక్క ఆస్తిపై మనవరాలికి హక్కు అయితే ఉంటుంది. ఉదాహరణకు తల్లి మరణించి ఉండి ఆమెకు చట్టబద్ధమైన వారసులుగా మనవరాలు ఉన్నప్పుడు, లేదా ఇతర చట్టపరమైన నిబంధనల ప్రకారంగా ఆమెకు హక్కు అయితే సంక్రమించినప్పుడు సాధారణంగా కుమార్తె సంతానాన్ని కోపార్షియర్లుగా అయితే పరిగణించారు. సుప్రీంకోర్టు స్పష్టత. సుప్రీంకోర్టు పేర్కొన్న దాని ప్రకారంగా తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ ఆస్తుల విషయంలో ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కోపార్షనర్ హక్కు తండ్రి వంశం ద్వారా వచ్చిన సంతానానికి మాత్రమే వర్తిస్తుంది. అంటే ఉమ్మడి హిందూ కుటుంబ ఆస్తిలో పుట్టినప్పటి నుంచి ఆస్తి పొందే కోపార్షనర్ అనే భావన తండ్రి వైపు వారసత్వానికి మాత్రమే పరిమితం. కుమార్తెలు వివాహం తర్వాత కోపార్షనర్‌లుగా మారినప్పటికీ వారి పిల్లలకు అంటే ఈ యొక్క మనవళ్ళు, మనవరాళ్ళకు నేరుగా వారి తాత ఆస్తి పైన సాధారణంగా హక్కనేది ఉండదు. వారికి తల్లి ద్వారా మాత్రమే సంక్రమిస్తుంది ఆ హక్కనేది. ఈ తీర్పు యొక్క ప్రాముఖ్యత, స్పష్టత. వారసత్వ ఆస్తి పంపకాల విషయంలో ఉండే గందరగోళాన్ని ఈ తీర్పు చాలా వరకు తగ్గిస్తుంది. కుటుంబ వివాదాల పరిష్కారం. ఆస్తి తగాదాలకు సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య వచ్చే వివాదాలకు తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. చట్టపరమైన అవగాహన. ప్రజలు హిందూ వారసత్వ చట్టంపై మరింత అవగాహన పెంచుకోవడానికి ఇది ఒక అవకాశం. ఈ తీర్పు సీనియర్ సిటిజన్లకు, పెన్షనర్లకు తమ ఆస్తుల వారసత్వ పంపకాలపైన మరింత స్పష్టతను ఇస్తుంది. వారసత్వ ప్రణాళికలను మరింత సమర్థవంతంగా చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది. ఈ కీలక తీర్పు ద్వారా భవిష్యత్తులో ఆస్తి వివాదాలు తగ్గుముఖం పట్టే అవకాశమే ఉంది.